అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం మీద వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది, రానున్న నైరుతి ఋతుపవనాల కదలికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, నైరుతి ఋతుపవనాలు ఎలా ఉన్నాయి కదలికలు, దాంతో పాటు అల్పపీడనం కూడా ఏర్పడుతుంది అన్నారు కదా, దానికి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే మనకి దక్షిణ అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లోకి అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మనకి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఒక అల్పపీడనం ఈరోజు ఉదయం ఏర్పడడం అయితే జరిగింది. ఇది దాదాపుగా మనకి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారిన తర్వాత ఇది దాదాపుగా ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. 25న మరింతగా వాయుగుండం కూడా బలపడే అవకాశం అయితే, తీవ్ర వాయుగుండంగా కూడా బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అయితే దీని యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద, ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర మీద ఈరోజు రేపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా కనిపించేటట్లు ఉంది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, దీంతో పాటుగా మనకి జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి 2 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సాయంత్రం జల్లులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. వాయుగుండం అన్నారు, దీని ప్రభావం ఎన్ని రోజులు రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది? రాష్ట్రం మీద దీని మీద ప్రభావం ఒక 2 రోజులు మాత్రం, 3 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి మనకి ఇప్పటికే సాధారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి 40 నుంచి 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా 40 నుంచి 42, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీలు. తర్వాత 3 రోజులు, ఈ 5 రోజులు కూడా 40 డిగ్రీల కంటే ఉత్తర తెలంగాణలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఈ ఎండల తీవ్రత సాధారణం కంటే ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో వర్ష సూచన ఉందన్నారు కదా, ఈ రోజు వర్షాలు ఉన్నాయా గ్రేటర్ పరిధిలోని? సాయంత్రం కొద్దిగా మనకి మబ్బు వాతావరణం, అంటే మేఘావృతమైన వాతావరణం ఉంటూనే అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇటు ఉత్తర జిల్లాలకు సంబంధించి వడగాడ్పుల హెచ్చరికలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది వెదర్? వడగాల్పుల హెచ్చరికలు అయితే లేవు. మనకి ఉష్ణోగ్రతల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పిడుగుపాటుతో చాలా చోట్ల రాష్ట్రంలో మరణాలు చూస్తున్నాం. అసలు ఈ పిడుగుపాటు కారణాలు ఏంటి? ఈ వర్షాలతో పాటు పిడుగుపాటు కూడా కురిసే అవకాశం ఉందా? దాదాపుగా ఈ వర్షపాతం అంతా మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల, క్యూములోనింబస్ మేఘాల ఆవరణం నుంచి క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ అధికంగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఈ పిడుగుపాటు అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వేసవిలోని మనకి దాదాపుగా అక్కడక్కడ పిడుగుపాటు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది? ప్రజెంట్ వాటి గమనం ఎట్లా ఉంది? శాటిలైట్ ద్వారా మాకు చూపిస్తారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతం నుంచి అండమాన్ నికోబార్ దీవుల వరకు కూడా విస్తరించడం అయితే జరిగింది. మనకి అల్పపీడనం పూర్తిగా మనకి ఈశాన్య దిశగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా బంగ్లాదేశ్ మరియు మయన్మార్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నందున కొద్దిగా ఇక్కడ తగ్గిన మనకి ఈ కేరళ పరిసర ప్రాంతాలకి దాదాపుగా సాధారణంగా మనకి 29 నుంచి 1వ తేదీన చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కేరళకు మనకి 29 నుంచి 1వ తేదీ చేరుకున్నట్లయితే మనకి సాధారణంగా 8 నుంచి 11వ తేదీ మధ్యలో తెలంగాణకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనంతో పాటు ఒక అల్పపీడనం కూడా ఉందన్నారు కదా, అది ఎట్లా బలపడే అవకాశం ఉంది? ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనం ఆల్రెడీ రోజు ఉదయం ఏర్పడింది. అది 24వ తేదీకి మనకి వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మేడం, ప్రస్తుతం ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఏ అలర్ట్స్ జారీ చేస్తున్నారు రాష్ట్రానికి? ప్రస్తుతానికి మనకి ఎల్లో అలర్ట్ ఇస్తున్నాం. అది ముఖ్యంగా ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉన్నందున కొద్దిగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది.
పగటిపూట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, కనిష్ట ఉష్ణోగ్రతల సిచ్యువేషన్ ఎట్లా ఉంది ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా? రాత్రిపూట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఏమీ కనిపించలేదు, కొద్దిగా తక్కువగానే నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రం క్రమేపీనే కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా నమోదవుతుంది. వచ్చే 5 రోజులు కూడా 40 డిగ్రీల పైన కంటే నమోదవుతూ సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనల్లీ రాష్ట్రం మీద ఈ వర్షాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది, సాధారణ స్థితికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా వచ్చే 3 రోజులు కూడా ఈ వర్షం అక్కడక్కడ కురుస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రం మీద అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. దీంతో పాటు ఇటు వాయుగుండం కూడా మరో 2 రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఇటు ఉత్తర జిల్లాల్లో అయితే వేడిమి పెరిగే ఛాన్స్ ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.